హలో జై హింద్, దిస్ ఇస్ సుధాకర్ ఛానల్. ఈరోజు మనం అన్నా క్యాంటీన్లో 300 మందికి అన్న క్యాంటీన్కి సగభాగం అయితే, అలాగే ఆంధ్రుల అన్నపూర్ణాదేవి డొక్కా సీతమ్మ తరపున సగభాగం ఉచితంగా నిర్వహించబోతున్నాను. ఇది కొంచెం స్పెషల్గా ఉండాలని ఆలోచించాం. మా అమ్మ దేవుడి దగ్గర దాచుకున్న నాణ్యాలలో 5 రూపాయల నాణ్యాలు లెక్క పెడితే 210 మాత్రమే ఉన్నాయి. ఇంకా మిగతా 90 నాణ్యాల కోసం వేట మొదలు పెట్టా. ఫైనల్లీ మరో 95 రూపాయల కాయిన్స్ దొరికాయి. ఇలా 2 భాగాలు చేశా. ఒక భాగం అన్నా క్యాంటీన్కి మన ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా, అలాగే మరో సగభాగం డొక్కా సీతమ్మ క్యాంటీన్ మన సుభాష్ చంద్రబోస్ గారి జయంతి నిర్వహించబోతున్న దానికి సందర్భంగా ఉచితంగా ఇస్తున్నా. దీనివల్ల ఎవరి అయినా మనోభావాలు దెబ్బతింటే దయచేసి నన్ను క్షమించండి. నా ఉద్దేశం ఏంటంటే, చరిత్రలో ఎంతోమంది వ్యక్తులను దాచింది. సుభాష్ చంద్రబోస్ యొక్క జీవిత చరిత్రను నిజంగానే చదివితే గూస్ బంప్స్ వస్తాయి. మన భారతదేశంలో మన చరిత్ర పుస్తకాలలో గాంధీజీ గారికి ఇచ్చినంత స్థానం సుభాష్ చంద్రబోస్ గారికి ఇవ్వలే. మన భారతదేశం నుంచి ఆంగ్లేయులు వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అన్నారు, మాకు సుభాష్ చంద్రబోస్ని అప్పగించి ఉంటే మీకు 2 సంవత్సరాల ముందే స్వాతంత్రం ఇచ్చేవాళ్ళమని అన్నారంటే మీరే అర్థం చేసుకోవాలి ఆయన వాళ్ళని ఏ విధంగా భయపెట్టాడు. ఎందుకంటే 200 సంవత్సరాలు మనల్ని హింసించి వేధించిన వాళ్ళను పొమ్మంటే ఎలా పోతారు? భయపెడితే తప్ప. ఆయన ఒకే ఒక్క నినాదం, నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానని చెప్పి హిట్లర్నే కలిసినటువంటి మహానుభావుడు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు అందరూ రక్తదానం చేయండి అని అడుగుతున్నా. ఎందుకంటే మీరు రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణాన్ని నిలబెట్టిన వారవుతారు. ప్రతి మనిషి జీవితంలో 168 సార్లు ఇవ్వవచ్చు. ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. అన్ని దానాల కల్లా రక్తదానం చాలా గొప్పది. మీరు రక్తం ఇవ్వడం వల్ల కొత్త రక్తం మీ శరీరంలో ఉత్పత్తి అయ్యి శరీరం యవ్వనంగా కనిపిస్తుంది. అలాగే ఇందులో మా బద్వేల్ ఒక రాజకీయ నాయకుడి గురించి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేసిన 2 మంచి పనుల గురించి చెప్తాను. అలాగే జన సైనికుల నుంచి నేను ఎదుర్కొన్న వింత సంఘటన గురించి కూడా చెప్తాను. దయచేసి ఇప్పుడు చనిపోయినప్పటికీ వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల మాత్రమే ఇప్పటికీ చరిత్రను నిలిచిపోయారు. అలాంటిది ఫస్ట్ మన ఎన్టీ రామారావు గారు అప్పట్లో 2 రూపాయలకి బియ్యం ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపి ఒక చరిత్ర సృష్టిస్తే, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి రూపాయికి వైద్యం చేసి మరో చరిత్ర సృష్టించాడు. అలాగే వీరి కోవలనే మన కాపు నేత వంగవీటి రంగా గారు కూడా చాలా మంచి పనులు చేసి ఆయన కూడా ఒక చరిత్ర సృష్టిస్తే, ఆ ముగ్గురి సరసన నిలబడినటువంటి వ్యక్తి మన బద్వేల్ వీరారెడ్డి. బద్వేల్ వీరారెడ్డి అంటే బిజినెముల వీరారెడ్డి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ బద్వేల్ వీరారెడ్డి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే అలాంటి బ్రాండ్ అయింది. అలాగే గతంలో ఆయనకి ఏమి చదువు రాకపోయినప్పటికీ ఆయన చదివింది ఎంతో తెలుసా, మహా అయితే 3వ తరగతి లేదా 4వ తరగతి అయినప్పటికీ ఆయన ఒక పేరు చెప్తే ఇక్కడ ప్రతి 10 మండలాలు కూడా వెన్నులో వణుకు పుడుతుంది ఆయన పేరు చెప్తే. ఎందుకంటే ఆయనకు మంచికి మంచి, చెడుకు చెడు, ఆ విధంగా ఆయన ఒక పేరును ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయిందంటే కారణం ఏంటో తెలుసా, ఆయన చేసిన మంచి మంచి పనులు. బేసిక్గా చెప్పాలంటే ఒక సామెత ఉండేది, బద్వేల్ ఈరారెడ్డితో సావాసం చేసినోడు చెడిపోయినట్టు చరిత్ర లేదని. ఒకప్పట్లో ఆయన గత ఒక 20 సంవత్సరాల క్రితమే ప్రతి ఒక్కరికి కూడా కులము, మతము, భేదభావం లేకుండా ఆయన పంచినటువంటి ప్రతి ఒక్కరికి ఆ ఇల్లు ఈ ఇల్లు అని తేడా లేదు. ప్రతి ఒక్కరికి కూడా స్థలాలు ఇచ్చి వాళ్ళకు కొన్ని పునరావాసాలు కల్పించినటువంటి గొప్ప నేత. అలాగే ఆయన యొక్క పవర్తో పరిజ్ఞానం అంటే, ఆయన యొక్క నాలెడ్జ్తో ప్రతి ఒక్కరిని కూడా ఒక కను సైగ చేస్తే చాలు లక్షల మంది ఆయన వెంట రావడానికి అప్పుడు చాలా సిద్ధంగా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఆయనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇంకా ఆయన చదువు రాకపోయినప్పటికీ ఆయన ఒక రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక చక్రం తిప్పినటువంటి గొప్ప మహానుభావుడు. అలాగే ఆయన మిగతా రాజకీయ నాయకులకు ఈయనకు తేడా ఏంటో తెలుసా, ఈయన చదువుకోకపోయినప్పటికీ 2 సార్లు మంత్రి పదవిగా ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఆ 2 అంటే మొట్టమొదటి మార్కెటింగ్ శాఖ మంత్రి, అలాగే వ్యవసాయ మంత్రిగా పనిచేసి ఒక చరిత్ర సృష్టించాడు. చదువే అవసరం లేదు, ప్రజల యొక్క మన్ననుంటే చాలు అని. అట్లాంటి గొప్ప మహనీయుడు మన బిజినెముల వీరారెడ్డి గారు. ఆ తర్వాత ఆయన చనిపోయి ఇప్పటికి 24 సంవత్సరాలు అయినప్పటికీ ఒక రాజశేఖర రెడ్డిలా, అలాగే ఎన్టీ రామారావు లాగా ఈయన కూడా ఒక ఇప్పటికీ మన కళ్ళ ముందు కదలాడుతున్నట్టు ప్రతిబింబంలా ఆయన ఇప్పటికీ ఒక మనం మధ్యనే తిరుగుతున్నటువంటి ఒక ఫీలింగ్ ఉంది. సో ఇట్లాంటి సందర్భంలో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆయన చనిపోయి కూడా ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ మరొకసారి ఆయన బద్వేల్ అడ్డా అనేది ఒకప్పుడు వీరారెడ్డి అడ్డాగా ఉండేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వశమైపోయింది. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మళ్ళీ ఆయన మనవడు రితీష్ రెడ్డి గారు కూడా అందరి దగ్గర ప్రతి ఒక్క ఊరికి కూడా పాదయాత్ర చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ, సేమ్ ఆయనకు వాళ్ళ తాత లక్షణాలు ఎలా ఉన్నాయో ఆయన కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయని చాలామంది అంటున్నారు. బట్ ఇది ఏమైనప్పటికీ వచ్చే రోజుల్లో ఆయన యొక్క పనితత్వం అనేది తెలిసిపోతుంది. వైసీపీ నాయకులు కూడా చాలా కష్టపడుతున్నారు. బట్ బద్వేల్ అంటే భూ కబ్జాకి అడ్డాగా మారింది. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
3వ తారీఖు ఉంది, ఇవాళ ఉచితంగానే ఉంది. దయచేసి ఎవరు డబ్బులు వేయకుండా తినండి. వద్దన్నా. ఓకే. నేను వాళ్ళతో ఎన్టీ రామారావు వర్ధంతి అలాగే సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశానని చెప్పగా వాళ్ళందరూ నన్ను ఎంతో అభిమానించి ఆశీర్వదించారు. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చినట్లయితే 5 రూపాయలకే భోజనం అందించేటువంటి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి నిజంగానే ఒక చరిత్ర సృష్టిస్తే, గతంలో కూడా ఐటీ కంపెనీలను మన ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించి దానికి ఎంతో కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు కూడా చాలా చరిత్రకెక్కాడు. ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఆయన సీఎంగా ఉన్నప్పుడు కరోనా సమయంలో నిజంగానే ఒక కలెక్టర్లను, మంత్రులను, డాక్టర్లను అందరినీ కూడా కంటికి నిద్ర లేకుండా చేసి ఒక చరిత్ర సృష్టించారు. అలాగే ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొచ్చేటువంటి ఒక సచివాలయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి ఒక చరిత్ర సృష్టించాడు. ఇక మూడోది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు జన సైనికుల గురించి మాట్లాడాలి. నాకు ఒకానొక సందర్భంలో ఎలక్షన్స్కి ముందు ఒక 5 నెలల క్రితం అనుకుంటా, నా సంబంధించిన ఒక వ్యక్తికి బ్లడ్ అవసరమైంది. ఆ సమయంలో నేను కొన్ని గ్రూప్స్లలో మెసేజ్ పెట్టా, ఇట్లా బ్లడ్ అవసరమైందని. ఆ క్షణంలో ఒక వ్యక్తి వచ్చి బ్లడ్ అనేది ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను అడిగా, బ్రదర్ మన స్తోమత పరంగా నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు బ్రదర్, నేను చేస్తాను అంటే, అతను నాకు అవసరం లేదన్నా అని పోయి మళ్ళీ 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఎన్నికొచ్చి, అన్న ఈసారి నేను జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తినన్నా, మీరు ఏమనుకోకంటే నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలన్నా అన్నాడు. సో ఆ క్షణాన ఓకే బ్రదర్ ఏమైందంటే, అన్న మీకు ఈసారి ఓటేస్తే పరంగా మీకు ఒకవేళ నువ్వు ఓటేయాలదలుచుకుంటే దయచేసి ఈసారి జనసేనకు ఒక్కసారి ఓటేయండి అన్నాడు. అదే నాకు ఇచ్చే గొప్ప బహుమతి అన్నాడు. నిజంగానే ఆ క్షణం నేను నిజంగానే ఒక షాక్ గురయ్యా. ఏంట్రా బాబు ఈయన నీ కోసం ఆలోచించకుండా ఎక్కడో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన గురించి ఆలోచించామని. ఆ క్షణాన అప్పుడు నాకు అనిపించింది, ఇలాంటి జన సైనికులు బేసిక్గా చెప్పాలంటే ఒక ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తుల లక్షణాలకు సేమ్ అలాంటి లక్షణాలే వీళ్ళకు కూడా ఉన్నాయి. అందుకనే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం ఎంతో యుద్ధం చేస్తుంటారు. సో నాకు అనిపించింది, సరే బ్రదర్ ఈసారి ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తే ఓటేస్తాను చెప్ప. అట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. సో ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం అనుకుంటే, ఇంకా బేసిక్గా చెప్పాలంటే ఆయనకు ఇంకా ముఖ్యమంత్రిగా ఛాన్స్ రాలేదు. బట్ ఇప్పటికే ఎంతోమందికి సహాయం చేసి కనీసం చెప్పుకోలేదు. అట్లాంటి గొప్ప వ్యక్తి. అలాగే ఆయనను ఎంతసేపు ఉన్న మిగతా వాళ్ళు శత్రువులు ఎంతసేపు ఉన్న వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళు 3 పెళ్ళిళ్ళైన తప్ప ఈ ఉద్దేశంలో నువ్వు ఇక్కడ తప్పు చేస్తావు, ఇన్ని కోట్లు తిన్నావు అనే ఒక్కటి కూడా లేడంటే పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఇక ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైనా రక్తం అవసరమైనప్పుడు మీరు దయచేసి రక్తదానం చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక్క రక్తదానం వల్ల ఒక జీవితాన్ని కాపాడినట్లు అనిపిస్తుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ని కూడా తీయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.